నమః. ఈరోజు మనము వస్త్ర ధౌతి క్రియ గురించి తెలుసుకున్నాము. దాన్ని ఎలా చేయాలో, దానివల్ల ఉపయోగాలు ఏమిటో చెప్తాను. ముందుగా మనము ఒక వస్త్రాన్ని, ఒక 4 అంగుళాల వెడల్పులో ఉన్న ఒక వస్త్రం, శాస్త్ర ప్రకారం అయితే 12 మూరలని చెప్పబడింది. అది మన శరీర తత్వాన్ని, ఆకారాన్ని బట్టి మనం కొంత సైజుని మార్చుకోవచ్చు. ఇప్పుడు మీకు డెమో ఇస్తున్నాను. దానికి సింపుల్గా నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా మనం ఒక వస్త్రాన్ని తీసుకోవాలి. అది ఈ రకంగా ఉంటుంది. ఇట్లా ఒక వస్త్రాన్ని తీసుకొని దీనితో మనం వస్త్ర ధౌతి క్రియ చేస్తాం. అది ఎలాగో చూడండి. ముందుగా కొద్దిగా నీరు తీసుకొని తడి చేసుకోండి గొంతుని. ఈ వస్త్ర ధౌతి క్రియలో మింగటం అనేది చాలా నిదానమైన ప్రాసెస్. సో మాకైతే 20 మినిట్స్ పట్టిందండి. సో అందుకే వీడియోని షార్ట్ చేయటం అనేది జరిగింది, గమనించగలరు. ఈ విధంగా వస్త్ర ధౌతి క్రియ చేయాలి. కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మింగటం, తీయటం ప్రధానంగా. మనం మింగేటప్పుడు కొద్దిగా అంటే 6 అంగుళం వద్దని కోనక లాక్కొని లాలాజలంతో అది తడిపి ఒక్క ఉడక వేయాలి. మినిమం 15 సెకండ్లు టైం తీసుకున్నాం. 30 సెకండ్లు తీసుకున్నా తప్పేది. ఏదైనా మనం స్పీడ్గా చేద్దాము అనుకున్నప్పుడు వామిటింగ్స్ రావడం, దగ్గు రావడం, ఇలా మనం చేయాలనుకున్నాను చేయలేకపోతాం. దీన్ని నిదానంగా, ఎంత నిదానంగా చేస్తే అంత మంచిది. ఇది మనకి మింగేటప్పుడు ఎక్కువగా లోనకి వెళ్ళిపోయి ఇక్కడ ఆగిపోయే అవకాశం.
కనుక మనం లోనకి వెళ్ళే పాటు కిందకి దిగే విధంగా మింగుతూ ఉండాలి. ఇక్కడ మింగగానే సరిపోదు, వెళ్ళిపోతున్న క్లాత్ కిందకి జరుగుతుందా లేదా, ఇది బాగా అవగాహనతో చేయాల్సిన విషయం. ఇది ఇలా వెళ్ళిన తర్వాత జిన్నాసనంలోకి వెళ్ళి అక్కడున్న డస్ట్ వేస్ట్ పెట్టేది అదంతా కఫంలాగా జిగురు పదార్థంగా తయారు. ఇప్పుడు తీసినప్పుడు చూసారు కదా, అంత జిగురు జారిపోతుంది అన్నమాట. ఇదంతా మనకి మామూలుగా రాదు బయటికి. కనుక ఇటువంటి వస్త్ర ధౌతి క్రియ వల్ల మన జీర్ణాశయాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసిన వాళ్ళం. అప్పుడు మనకి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ రకమైన క్రియ చేయటం వల్ల చాలా ఉపయోగమైన ఆరోగ్యం ఉంటుంది. ఇప్పటికి మనము జలనేతి గురించి చెప్పాము, సూత్రనేతి గురించి చెప్పాము, ఇప్పుడు వస్త్ర ధౌతి గురించి చెప్పాము. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, డైలీ చేయాల్సినవి. ఈ వస్త్ర ధౌతి అయితే రోజు చేయాల్సిన అవసరం ఉండదు. మనం కొంత గ్యాప్ తీసుకొని నెలకొకసారి అట్లా చేసుకుంటే సరిపోతుంది. సూత్రనేతి కూడా రోజు చేయాల్సిన అవసరం ఉండదు, అది కూడా మన నెలకోసారి 2 నెలలకోసారి అట్లా చేసుకోవచ్చు. జలానేతికి మాత్రం రోజు చేసుకోవడం మంచిది. ఇకపోతే మనకి వమన క్రియ అంటే వామిటింగ్ చేసుకోవడం. దాని గురించి నేనేం పెద్దగా మీకు డెమో ఇవ్వాల్సినంత అవసరం ఉండదు, అది అందరికీ తెలిసిన విషయం. రోజు ఉదయాన్నే 2 లోటాలు నీళ్ళు తాగేసి వచ్చే ప్రయత్నం చేయండి. అలా రాని వాళ్ళు కొద్దిగా ఉప్పు కలుపుకుంటే ఆటోమేటిక్గా మీకు వామిటింగ్ వస్తుంది. ఆ రకంగా దాన్ని చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే విరోచనం. విరోచనం గురించి కూడా అందరికీ తెలిసింది. అది నెలకొకసారి మీరు ఆల్రెడీ మెడికల్ షాపుల్లో సింపుల్గా అయిపోయే ప్రాసెస్లో ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి. అక్కడ రోజుల్లో అంటే చాలా పెద్ద ప్రాసెస్, దాన్ని చాలా మనిషి నీరసపడే విధంగా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి చక్కగా నెలకొకసారి విరోచనానికి తెలుసుకుంటే అదొక రకమైన క్రియ. క్రియలు ఎవరైతే చేస్తారో వారు పూర్తి ఆరోగ్యాన్ని పొందుతారు. ఎటువంటి అనారోగ్యం వాళ్ళ దగ్గర చేయాలి. ఇది నా మాట కాదు, పెద్దవాళ్ళు చెప్పిన మాట. దీని గురించి మీకు ఇంకా వివరంగా కావాలి అంటే హఠయోగి ప్రదీప్ అనే పుస్తకంలో వీటి గురించి చాలా వివరంగా రాసింది. దాన్ని ఒకసారి మీరు స్టడీ చేయండి. కానీ దీన్ని సొంతంగా అయితే ఎవరు చేయవద్దు. ఎందుకంటే దీన్ని సొంతంగా చేసినప్పుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు తెలియదు. కనుక అనుభవం ఉన్న తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు సహాయం చేసి ఆరోగ్యవంతులుగా